బేలి మండలంలోని అవల్పూర్ గ్రామంలో పూలాచి బాబా 4వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి హాజరయ్యారు. గ్రామస్తులు శ్రీ పూలాచి బాబా శిష్యులు కలిసి గ్రామంలో ప్రధాన వీధుల గుండా బాబా పలకిళ్లతో శోభయాత్ర నిర్వహించారు. భక్తి పాటలతో భజన కీర్తనలతో గ్రామం పులకించిపోయింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరానికి శ్రీ సిద్ధేశ్వర్ సంస్థాన్ పట్నార్పూర్ అధ్యక్షులు శ్రీ కేశవ్ ఇంగువులే అడ్డి పోచారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఎప్పుడైతే ధర్మానికి నష్టం జరుగుతుందో అప్పుడు సమాజంలో అజ్ఞాన అంధకారం వ్యాపిస్తుందని పేర్కొన్నారు. ధర్మో రక్షిత రక్షిత అన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ధ్యాన కేంద్రం అధ్యక్షులు గుర్నేలే సురేష్, ఎంపీటీసీ నగేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ పుష్పలత సుధాంరెడ్డి, తిరుపతి వేంచె విజేందర్ రెడ్డి, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో తిరుగుతూ వారి ఆలోచనలు చెప్పే వ్యక్తి ఆయన. గాని మన ప్రాంతంలో పుట్టిన బెదోళ్ళు పుట్టిన మన బాజీరావు బాబా గారు గాని వీళ్ళు ఎన్నో గ్రామాల్ని మంచి మార్గంలో పట్టించిన గురువులు. వీళ్ళు గురువులు అంటే మనం ఎక్కడన్నా ఏ మనిషి అయినా ఒక గురువుని నమ్మినోడే బాగుంటాడు ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గ్రామంలో అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. అటువంటి మహానుభావులు పుట్టుడు లక్షలలో ఒక మహానుభావుడు పుడతాడు. అటువంటి మహానుభావుని మనం ఎంత పూజ చేసినా దక్కనే వారి జ్ఞాపకాలు కూడా, ఎందుకంటే వారు ఎన్నో గ్రామాలలో గ్రామం అభివృద్ధి కావాలి, చెడు మార్గంలోకి వెళ్ళాలి, యువత కూడా చెడు మార్గంకి వెళ్ళి మంచి మార్గంలో పట్టాలి, అన్ని గ్రామాలు బాగుండాలి, పాడు పంటలు బాగుండాలి అని చెప్పి ఆ భగవంతునితో ఎప్పుడు కూడా పూజించే వాళ్ళు, ప్రజలు బాగుండాలని చెప్పి వాళ్ళు తలుచుకున్న వాళ్ళు. కాబట్టి ఈ రోజు మేము अदृष्टवंतुलम का परदाता आहे. ध्यानामधूनच मला ज्ञान मिळालं, आत्मज्ञान मिळालं, तत्वज्ञान मिळालं आणि तुम्ही बी जरी 5-10 मिनिट जर बसाल तर तुम्हाला सुद्धा मिळू शकते. आणि ध्यान असं आहे की लहान मोठा गोर गरीब कुणीही करू शकते आणि कुण्याही टायमाला करू शकते. म्हणून बाबाजी म्हणत होते 5 मिनिट 10 मिनिट तुम्ही ध्यान करा. आत्म्याच्या पलीकडे देव नाही. నేను మనవి చేస్తూ कार्यक्रम सुरू आहे. ग्रंथ पूजनाचा कार्यक्रम